అందరికీ నమస్కారం. వాహిని మీడియా ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చోటు చేసుకున్న అత్యంత కీలక పరిణామాలు, అసెంబ్లీలో వినిపించిన గళాలు, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైన ప్రధాన అంశాలతో మీ ముందుకు వచ్చాం. ముందుగా ఈ వీడియో హైలైట్స్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ఆరోపణలు, అప్పుల కుప్పలుగా మారిన ఏపీ, హైకోర్టు సంచలన తీర్పుతో గ్యాస్ కష్టాలకు ఇక చెక్కు, మరియు రంజాన్ సెలవుల్లో మార్పులు, 10th పరీక్ష వాయిదా, వీటన్నిటి గురించి ఈ వీడియోలో. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి నేడు కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలోనే అక్షరాల 3.30 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిందని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. ఇంత భారీ అప్పులు చేసిన రాష్ట్రంలో ఎలాంటి క్షేమ పథకాలు కానీ, అభివృద్ధి పనులు కానీ జరగడం లేదని ఆయన విమర్శించారు. ప్రతి ఇంట్లో ప్రజలు ఈ ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నారని, ప్రభుత్వం పనితీరుపై చర్చ మొదలైందని జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. అభివృద్ధిని గాలికి వదిలేసి కేవలం అప్పులతో కాలం వెళ్లదీస్తున్నారని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో ఎల్పీజీ గ్యాస్ కొరతపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయంగా తయారైన ఎల్పీజీని కేవలం భారతీయ వినియోగదారులకే అందించాలని, అంతర్జాతీయ మార్కెట్లో అమ్మకూడదని కేంద్రాన్ని ఆదేశించింది. యుద్ధ పరిస్థితుల వల్ల గ్యాస్ ధరలు పెరుగుతున్న తరుణంలో మహారాష్ట్రకు చెందిన ఓ సంస్థ గ్యాస్ను విదేశాలకు తరలిస్తుండటంతో స్టే విధించింది. దీనివల్ల రాష్ట్రంలో గ్యాస్ కొరత తగ్గే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయం మరియు విద్యాశాఖలో మార్పులు. ముస్లిం సోదరులకు ముఖ్య గమనిక. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రంజాన్ సెలవులు మార్చింది. ముందుగా మార్చి 20న ప్రకటించిన సెలవులు ఇప్పుడు మార్చి 21కి మారుస్తూ సీఎం ఉత్తర్వులు జారీ చేశారు. నెలవంక దర్శనం ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు, దీనివల్ల రేపు మార్చి 21న జరగాల్సిన 10th క్లాస్ ఇంగ్లీష్ పరీక్షను ఏప్రిల్ 2కు వాయిదా వేసింది. విద్యార్థులు ఈ మార్పును గమనించాలని ప్రభుత్వం కోరింది. నిరుద్యోగులకు శుభవార్త. 10,060 పోస్టులకు భర్తీ చేసేందుకు జాబ్ క్యాలెండర్ను విడుదల చేసిన. మరోవైపు ఉగాది సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాజీ సీఎం జగన్లకు శుభాకాంక్షలు తెలిపారు. పోలవరం నిర్వాహకులకు అభివృద్ధిలో భాగస్వామ్యాలను చేస్తామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. పార్టీ కేడర్ ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి. మరిన్ని వేగవంతమైన రాజకీయ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వాహిని మీడియా యూట్యూబ్ ఛానల్. ధన్యవాదాలు.